జాను జాను వద్దు జాను. ఎవడ్రా పోతునే రేయ్ రే పీచు మిఠాయి. ఎవరికో షుగర్ ఆగడం లేదురా. ఎవరిది ఇవ్వ. రే ఈ టైంలో ₹1,00,000 ఇచ్చినా నేను కొన్ని పనులు చేయనురా. అందులో మొదటిది ఇదే. రాత్రి ఏమో నిద్ర రాదు, మార్నింగ్ ఏమో లేపేస్తూ ఉంటారు. నిద్ర లేదు, సుఖం లేదు, బెల్లు మీద బెల్లు కొడతా ఉంటారు. వస్తున్నా. ఓ ఓ ఓ ఓ రే పీచ్ మిఠాయి, ఏంట్రా ఇది పెళ్లి గెటప్లో వచ్చేసింది? వన్ సెకండ్, మన ఏరియాలో షూటింగ్ ఏమైనా జరుగుతుందా? లేదు. కొంప తీసి నువ్వేనా హీరోయిన్? నేను మా ఇంట్లో నుంచి వచ్చేసా, మనం పెళ్లి చేసుకుందాందా. పిల్ల జాన్ పాప, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు చలి జ్వరం వచ్చేస్తుంది. ఏమన్నా కానీ నేను మా ఇంట్లో నుంచి వచ్చేసా, మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఇంగ్లీష్లో పాష్గా బాగా చెప్పావు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఉన్న పొలంగి పెళ్ళంటే నా పులుసు కారిపోద్దే. రేయ్ నిన్న నైట్ నువ్వే కదా మనం పెళ్లి చేసుకుందాం ఇంట్లో నుంచి వచ్చే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. నేనా? నేను నువ్వే రమ్మన్నావు. నా చాలు నా కోసం తన జీవితాన్ని ఇచ్చేస్తుందిరా. అంత మంచిదిరా నా చాలు. చాలు జీవితం ఇవ్వక్కర్లేదురా. నువ్వు జస్ట్ ఫోన్ చేసి మనం మార్నింగ్ పెళ్లి చేసుకుందామా అని అడిగి చాలు, అంతే. చెప్తే కాదు, తను మార్నింగ్ పెళ్లి చేసుకుందామా అంటేనే తనకు నీ మీద లవ్ ఉన్నట్టు, లేదంటే లేనట్టే, నీ జాను పోయినట్టే. ఇప్పుడు ఏదో మనం ప్రూవ్ చేయాలి. చేస్తా. జాను, ఇట్స్ రింగింగ్. వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో జాను పాప, ఏం చేస్తుంది? నేనా మేడం మీద ఒడియాలు అరబెడుతున్నా. ఈ టైంలో ఒడియాలు అరబెట్టుడే జాను పాప? తాయిసులో ఏంటి ఒక రోజు? ఏదవా నువ్వు కదా. మరి ఈ టైంలో పడుకోకుండా జానుపాప ఏం చేస్తుంది అంటావేంట్రా మొద్దున? ఎలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే నీకు. ఈ టైంలో కాల్ చేసి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటూ న్యూసెన్స్ చేస్తావేంట్రా జిడ్డున? ఎలా తిట్టవే జాను, నువ్వు తిడతా ఉంటే ఇది ముద్దుగుంది తెలుసా. ముద్దుగా ఉండడం ఏంట్రా మొద్దున? ఎలా అసలు ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు అది చెప్పు ముందు. ఇదంతా కాదే, మనం పెళ్లి చేసుకుందాం. రేపు పెళ్లి చేసుకొని నెక్స్ట్ డే పిల్లల్ని కనేసే ప్లాన్ ఉందా నీకు? నీకెవరో పిచ్చా? ఇంత ఫాస్ట్గా పిల్లలు ఎలా కనేస్తాం మనం? మరి నైట్ కాల్ చేసి మార్నింగే వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అంటున్నావు, మరి నిన్నేమనాలరా? మనం పెళ్లి చేసుకుందాం అంటే రేపు మార్నింగ్ వచ్చాను, దట్స్ ఇట్. రేయ్ తాగేసున్నావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? జాను పాప, నేను తాగడం మానేసినా నీకు తెలుసు కదా, అయినా ఇలా అంటున్నావు ఏంటి? ఓకే ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఓకే ఓకే. ఏంట్రా ఫస్ట్ స్టేజ్? అదే బ్రేకప్ చెప్పాలని ఫిక్స్ అయినప్పుడు ఇలాంటి స్టేజ్ లోనే ఉంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? ఫస్ట్ నువ్వు ఫోన్ పెట్టేసి, నాకు చిరాకు వస్తుంది మాట్లాడుతుంటే. చిరాక్? నీకు చిరాకు కూడా వస్తుంది అంటే మన ప్రేమ మధ్యలో చీలికలు వస్తున్నాయన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ అనుకున్నాను, ఫైనల్ స్టేజ్ అంటే వదిలేస్తున్నావు కదా నువ్వు. సరే
నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు నాకు. అసలు నీ బాధేంద్రా? నన్ను వదిలేస్తున్నావు కదా నువ్వు. వదిలేస్తుంది కన్ఫర్మ్, డౌటే లేదు. అని నేను చెప్పానా? మార్నింగ్ పెళ్లి చేసుకుందామంటే రాను అంటున్నావు. ఈ మాటలు సరిపోవా నన్ను వదిలేస్తున్నావు అని చెప్పి అర్థం చేసుకోవడానికి? నీకు జాబ్ కూడా లేదురా. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు స్ట్రగుల్ అవుతావు. నీకెందుకు స్ట్రగుల్ అయితే అవుతాను. ఆయన నీకు జాబ్ ఉంది కదా, నాకు జాబ్ వచ్చేంత వరకు నువ్వు నన్ను చూసుకో. మాటలకేం బానే ఉంటాయిరా, కానీ రియాలిటీని ఫేస్ చేయడమే చాలా కష్టం అవుతుంది. అమ్మాయిలు ప్రేమ అంటే పరితపిస్తారు, పెళ్ళంటే పారిపోతారు అనుకునేవాడిని. కానీ నా జాను పాప అలాంటిది కాదు అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయి. నాకు కాబోయే మొగుడా, నన్ను టార్చర్ చేయకు. రేపు మార్నింగ్ మనం పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అంతే. వస్తా, మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? వస్తావా? రేపు గ్రూమ్ గ్లామర్గా ఉండాలి, సో వెయిట్ చేయకుండా రెస్ట్ తీసుకో. ఓకే బాయ్, గుడ్ నైట్. రాయ్, చూసావా నా జానపాపకి నేను అంత ఎంత ఇస్తావా? రేపు పొద్దున వచ్చేస్తుందట. పిచ్చోడు బాధ భరించలేక తను ఓకే చెప్పినట్టుందిరా, అంతే, ఇంకేం లేదు. రాయ్, జాను లాంటి అమ్మాయి నాకు దొరికిందని నీకు తెలుసురయ్యావో. ఏంటి మాటలకి వచ్చేసావా? ప్రాంక్ చేసి చాలే కానీ రిలాక్స్ అవ్వు. నేను నైట్ నేను కొంచెం ఎక్కువ తాగేసి ఏదో మాట్లాడేసాను, నువ్వు వాడిని సీరియస్గా తీసుకో. రే, మళ్ళీ స్టార్ట్ చేసావారా? అంటే పీచ్ మిఠాయి ఇక్కడ ఫోర్స్ వల్ల తాగాను. నీతో అలా మాట్లాడడానికి కారణం కూడా వాడే. అమ్మా తల్లి మహాలక్ష్మి, ఈ నా కుమారుని కుబేరుడు చేయడానికి వచ్చావా అమ్మా? తల్లి మహాలక్ష్మి, నీ వెనకాల కోట్ల సంపదను కూడా పెట్టాను నాయన, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నాకు తెలుసమ్మా నువ్వు నన్ను కుబేరుని చేయడానికే వచ్చావని. ఎక్కడా డబ్బులు కట్టలు ఎక్కడా అమ్మా? అబ్బా, మహాలక్ష్మి అంటేనే దేవత కదరా, మళ్ళీ అమ్మ తల్లి దేవత అంటావు. నైట్ తాగిందిగా లే. ఈ దెబ్బకి దిగిపోయిందిలే, అయినా నువ్వేంటి పోలేరమ్మలా తయారొచ్చావు? అది ఇంట్లో నుంచి వచ్చేసిందిరా. వచ్చిందా గెంటిసారా? రేయ్, పెళ్ళి చేసుకున్నా రా అని చెప్పాను, వచ్చేసింది. నీకు బుద్ధి లేదురా, నువ్వెందుకు చెప్పావు అలాగా? నీ అప్ప పన్నెం కాసి నువ్వే కదరా. ఏంటి ఆ మాటలకైనా వచ్చావా? నేను నమ్మను, నువ్వు ఏడ్చినా సరే నేను నమ్మను. జాను ఏడోక జాను పాప ప్లీజ్ ఏడోక. ఇప్పుడు ఏమైందని? నేను అన్ని సర్దుకొని ఇంట్లో నుంచి వచ్చేసారా నీ మాట నమ్మి? నేనేదో సరదాగా అన్న మాటలు నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అని అనుకోలేదే. నన్ను వదిలేస్తావా అని చెప్పి పిచ్చి కూతలు కూసింది నువ్వే కదరా. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం, కావాలంటే నేను చూసుకుంటాను నీకు జాబ్ వచ్చే వరకు. వచ్చినప్పటి నుంచి పెళ్ళి అంటావు. బుద్ధునే అమ్మాయి కూడా రాత్రి నేను చెప్పిన మాటలకి రాదు. జాను లగేజ్తో పాటు ఒక వాటర్ ట్యాంకర్ కూడా తెచ్చుకున్నట్టుందిరా. రైట్, ఓకే, నా కిచెన్లో పని ఉంది, యూ క్యారీ ఆన్. ఎలా నచ్చినంతసేపు ఏడ్చుకున్నా. జాను ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావే? ప్లీజ్. జాను, నాకే జాబ్ రాక డెలివరీ బాయ్గా స్ట్రగుల్ అవుతున్నా. నిన్ను పెళ్లి చేసుకొని నేను ఇబ్బంది పెట్టమంటావు చెప్పు. అంటే ఇప్పుడు సెటిల్ అయ్యే వరకు నన్ను పెళ్లి చేసుకోవా? జాను బంగారం, నేను రానిలా చూసుకుంటానే. ఈ రాజు రోజంతా కష్టపడినా పర్లేదు, కానీ నేను కష్టపెట్టలేనే. ఇప్పుడు ఏమంటావురా, నన్ను వదిలేస్తున్నావా? ఓడి అమ్మ, నా డైలాగ్స్ నాకే గుర్తు చేస్తున్నావుగా నువ్వు. నేను ఇంట్లో నుంచి వచ్చేసానురా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొని రా. పాల ప్యాకెట్ తేవాలి. అంటే నైట్ తాగింది దిగలేదు, ఇంకా హ్యాంగ్ ఓవర్గా కాఫీ కలుపుకుందామని. రే పీచ్ మిఠాయి, నీకు పగులుద్ది, నువ్వు నోరు మూసుకో. అదంతా నాకు తెలీదు, నాకు పాల ప్యాకెటే కావాలి. రే ఆప్రా, సీరియస్ డిస్కషన్లో నీ పంచాయతీ ఏంటి బే? పంచాయతీ కాదు, పాలు.
నా పాల ప్యాకెట్ నాకు ఇచ్చేస్తే నేను కాఫీ చేసి పెడతాను. అది తాగి సావండి, మీకు నచ్చినట్టు తన్నుకోండి. సరే పదా వెళ్ళి పాలు తీసుకుందాం. నేను రాను. జాను పాప ప్లీజ్ వెళ్దాం. జానుపాప అని చెప్పి నన్ను జోకర్ని వేస్తున్నావు. ఎందుకు నేనంటే అంత కోపం? నేనంటే ప్రేమ లేదా? పీక పిసికి చంపేయాలనుంది నిన్ను నమ్మొచ్చినందుకు. సరే పదా పెళ్లి చేసుకుందాం. నిజంగానా? ఆ, పద చేసుకుందాం. పెళ్లి చేసుకోవడానికి కాదు, పాల ప్యాకెట్ తీయడానికి. దా. చెప్పు. ఏం చెప్పాలి? నిజంగా నా మాటలకి వచ్చేసావు నువ్వు? ఏ నా మీద నమ్మకం లేదా? నా మీద అంత నమ్మకం ఏంటి నీకు? నీకది నమ్మకం, నాకు ప్రేమ. నా మీద సరే, మరి మీ అమ్మ నాన్న మీద? అంటే 2 ఏళ్ల పరిచయానికే నా మీద ఇంత ప్రేమ ఉంటే మరి 2 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందా అని. ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు, నీలో ఉన్న ఎమోషన్స్ని గుర్తు చేస్తున్నాను. పిచ్చి జాను, మన పారిపోయి పెళ్లి చేసుకోవడం ఎంతసేపు అని చెప్పు? 2 నిమిషాల ఆలోచన, 3 ముళ్ళ తాళి, 4 అడుగుల దూరంలో గుడి, 5 నిమిషాలు తంతు, అంతే కదా? కానీ 6వ నిమిషం నీ తల్లిదండ్రులు తెలిసాక వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించావా? వాళ్ళ చుట్టూన్న 10 మంది 10 రకాలుగా మాట్లాడుకొని వాళ్ళని పీక్కొని తింటారు. ఏంటి ఇప్పుడు 1-2 నేర్పిస్తున్నావా? కాదు, అది నేర్పించి ఇంత పెద్దదాన్ని చేసిన వాళ్ళ గురించి ఆలోచించమని చెప్తున్నాను. మనం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, కానీ పారిపోయి పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పు జాను. వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోర్రా. సరే, వాళ్ళు పెళ్ళొద్దంటే నువ్వు ఒప్పుకుంటావా? ఉహుం, చచ్చినా ఒప్పుకోను. మరి ఇంకేంటి, ప్రాబ్లం సాల్వ్డ్. నువ్వు ఇంతే మొండిగా ఉండు, వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. నీకు నా మీద ఉన్న ప్రేమ కన్నా, నాకు నీ మీద ఉన్న ప్రేమ కన్నా వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమే ఎక్కువ. వాళ్ళ మనసులు బండలా కనిపిస్తున్నా వెన్న కావడానికి 1 నిమిషం చాలు. ఆ 1 నిమిషం కోసం నేను వెయిట్ చేస్తాను. జాను, పెళ్ళంటే పస్తాడుంటే చాలా నువ్వు అంటున్నావు, కానీ పచ్చని పందిట్లో 10 మంది ఆశీర్వాదాలు కూడా ఉండాలి. ఇంకా నీ ఇష్టం, ఆలోచించుకో. జాను, ఒక్కసారి ఆలోచించుకో. లెఫ్ట్కి వెళ్తే గుడి, రైట్కి వెళ్తే పాల ప్యాకెట్. ఇంకా నీ ఇష్టం. మాటలతో మాయ చేస్తావురా నువ్వు. పద వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొద్దాం, పీచ్ మిఠాయి గారు వెయిట్ చేస్తుంటాడు. నా జాను బంగారం, పద. దా రే పీచ్ మిఠాయి, ఆ, దా. ఇదిగో ఫాస్ట్కి వెళ్ళి కాఫీ పెట్టు, తన ఇంటికి వెళ్ళాలి. అప్పుడే ఓపెన్ చేసావా? మ్మ్. అమ్మయ్యా, నా పాల ప్యాకెట్ వల్ల మీ ఇద్దరు కలిసిపోయారా, అది చాలు. ఇంకా ఇక్కడ ఉన్నట్రా, పో పెట్టుపో. ఆ, పద. ఆగండి, కంగారు పడి తినేయకండి. ఆ ప్లాస్టిక్వి షోకేస్ కోసం పెట్టాం. ఇలా ఇచ్చి ఈ కాఫీ తాగండి. ఇట్స్ వెరీ హాట్. పాయింట్కి వచ్చేద్దాం. నిన్న ఒకటి అడగనా జాను? అడుగు. అసలు మా ఊళ్ళో ఏం చూసి ఆడిని ఇష్టపడ్డావు? ఎందుకలా అడిగావు? ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్. అంటే వాడు పెద్ద అందగాడు కూడా కాదు కదా, ఏం చూసి ఇష్టపడ్డావా అని. చెప్తావి. ఆగాగు. సినిమాలో చెప్పినట్టు మేము వర్షాకాలంలో కలుసుకున్నాం, శీతాకాలంలో ప్రేమించుకున్నాం, వేసవికాలంలో విడిపోయాం, ఇలాంటి స్టోరీలు అయితే కాదు కదా. ఆగుతావా? ఆ, మాదొక ప్యూర్ లవ్ స్టోరీ. ఓకే, టెల్ మీ యువర్ ప్యూర్ లవ్ స్టోరీ. చెప్తా విను. చెప్పు. అయితే ఒక లాంగ్ ఎగో వీడేంటి రోజు ఇక్కడే వెయిట్ చేస్తున్నాడు? ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. ఏంటి చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఫాలో చేస్తున్నావా? ఏంటి చెప్పేంత ధైర్యం లేదా?
చెప్పే ధైర్యం లేక కాదండి, హా? తిరిగి మీరేం చెప్పినా తీసుకునే ధైర్యం లేదు. ఎందుకు? ఏం చెప్పాలనుకుంటున్నావు? చాలా డేస్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. ఎందుకో తెలియదు, మీరు చూడగానే నాకు నచ్చేశారు. హ్మ్. మీలో ఏదో తెలియని మ్యాగ్నెటిక్ పవర్ ఉందండి. మీ చూపులు నన్ను లాగేస్తున్నాయి. హ్మ్. ఆ, ఆ. మీకోసం కొన్ని తీసుకొచ్చాను. ఏంటవి? మీ మనసు ఎన్ని విషయాలు చెప్తుందో లేదో తెలియదు, కానీ మీ కళ్ళు మాత్రం చాలా మాటలు చెప్తాయండి. ఆ కళ్ళని చూస్తుంటే నాకు చాలా భావాలు అర్థమవుతాయి. ఆ కళ్ళకి దిష్టి తలగకుండా ఈ కాటక మీకోసం. మీ కంటి భాషలకి సమాధానంగా గాలితో చాలా విషయాలు చెప్పి పంపిస్తూ ఉంటాను. ఆ కబుర్లు వినే మీ చెవులకి ఈ అందమైన జుంకీలు. ఏడు జన్మలు 7 అడుగులు వేసే మీ శుతిమెత్తని పాదాల కోసం నా గుండె చప్పుళ్ళు నింపుకున్న మువ్వల పట్టీలు. నిజం చెప్పాలంటే అమ్మాయిలు చీర కట్టుకుంటే చాలా బాగుంటారు. వెస్టర్న్ ఓకే, కానీ చీర కట్టుకుంటే అత్తిరిపోతారు. అలాని రోజు కట్టుకోమని కాదు, వారానికి ఒకసారి కట్టుకోండి, చాలా బాగుంటారు. మల్లెపూల? మల్లెపూలని మీరు వేరేలా అర్థం చేసుకోకండి. లవ్ ప్రపోజల్స్ అంటే ఎవరైనా లెటర్స్, రోజ్ ఫ్లవర్స్ ఇస్తారు. నేను కూడా రోజ్ కొందామని షాప్కి వెళ్ళాను. వాడు 30 రూపీస్ అన్నా కూడా సరే నేను తీసుకుందామనే అనుకున్నాను. కానీ పక్కనే ఒక ముసలోడ షాప్ కనిపించింది. నేను తన దగ్గరికి వెళ్ళి రోజ్ ఫ్లవర్స్ కావాలని అడిగాను. తను గులాబ్ పువ్వు అయితే లేదు నాన్న అంది. సరే వేరే ఫ్లవర్స్ ఏమున్నాయో చూపించండి అన్నాను. తను దేనికి నాన్న అన్నది. నేను ప్రేమించిన అమ్మాయికి నా ప్రేమ విషయం చెప్పి గులాబ్ పూలు ఇద్దాము అనుకుంటున్నాను అని చెప్పాను. అప్పుడు తను గులాబ్ పువ్వు ప్రేమించిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు, కానీ ఒక మల్లెపూ ఒక భర్త భార్యకు మాత్రమే ఇస్తాడు. సో ఆ క్షణం నేను ఫిక్స్ అయిపోయాను, నేను ప్రేమించింది టైంపాస్ చేయడానికి కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని. ఆ అమ్మ మాట విని మీకోసం మల్లెపూలు తీసుకొచ్చాను. హ్మ్. ఏంటి, ప్రేమ ఇవేం లేకుండా డైరెక్ట్ పెళ్ళేనా? అంటే నాకు ప్రపోజ్ చేయడం రాదండి, అందుకే ఇలా వింత వింతగా ప్రపోజ్ చేశాను. రాత్రంతా ఆలోచించుకొని మంచి పోయిటిక్గా చెప్దామా అనుకున్నాను, కానీ అది నా స్టైల్ కాదుగా. నా స్టైల్కి తగ్గట్టు ప్రపోజ్ చేశానండి. నేను మీకు ఏదైతే చెప్పానో అదంతా ఫ్రమ్ మై హార్ట్ అండి. మీరు బాగా టైం తీసుకొని ఆలోచించుకొని మీ డిసిషన్ చెప్పండి. సరే సరే, ప్రేమించుకుందామా? నిజంగానా? ఏంటి ఈటికి పడిపోయావా? ఒక కాటుక, మల్లెపూలు, శారీ, ఒక నోసు రింగు, ఇవితే అమ్మాయిలు పడిపోతారా? ఇవి తెలియక మా అబ్బాయిలు డబ్బులు తెగ ఖర్చు పెడేస్తున్నారు, పబ్బులు కానీ షాపింగ్ మాల్ కానీ. నువ్వు అందులో డబ్బును చూస్తున్నావు, నేను వాడు నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు అన్న ఇంటెన్షన్ చూస్తున్నా. ఏ అబ్బాయి కూడా ఒక అమ్మాయిని అలా చూడాలనుకోడు, ఒక్క ప్రేమించిన అమ్మాయిని తప్ప. అందులో నాకు వాడి ఆనెస్టీ నచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి నా మీద ప్రేమే తగ్గలేదు. ఇంతకంటే ఒక అమ్మాయికి ఇంకేం కావాలి? ప్రేమ ఎక్కువైపోయింది. నువ్వు పూర్ లవ్ స్టోరీ అన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది. ఐ హ్యాడ్ ఏ మిస్టేక్. ఓకే, నీ తప్పు లేదు, నాది తప్పు. ఇంకోసారి నీ పూర్ లవ్ స్టోరీ అస్సలు అడిగిన. యూ క్యారీ ఆన్. కాఫీ చల్లారిపోతుంది. పద.
చెప్పు జాన్ పాప, ఏదో చెప్తా అన్నావు. హ్మ్. పచ్చని పందిరి వేయించడానికి మా నాన్న, హ్మ్. ఆశీర్వాదాల కోసం 10 మందిని ఆహ్వానించడానికి మా అమ్మ, తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను, రెడీగా ఉంటే పంతులు వచ్చేస్తాడు. ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదురా, కానీ మా నాన్న నొప్పించడానికి చేసే ప్రయత్నంలో మా నాన్న ప్రేమేంటో నాకు తెలిసింది. థ్యాంక్స్ రా, నీ వల్ల మా నాన్న కూతుర్లా మళ్ళీ పరిచయం అయ్యాను. జాను పాప, పేరెంట్స్ మన ప్రేమ వద్దనగానే వాళ్ళు మన కంటికి విలన్స్ లాగా అనిపిస్తారు. ఒక్కసారి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఒప్పిస్తే చాలు. అప్పుడు ఏ ప్రేమకు పేరెంట్స్ శత్రువులు అవ్వరు. మన ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమలో ప్రేమతో పాటు భయం, బాధ్యత కూడా ఉంటుంది. ఆ భయాన్ని దాటి ఒక్కసారి టైము, భరోసా ఇవ్వగలిగితే చాలు. సరే పద, పాల ప్యాకెట్ కొనుక్కొని తాలిబొట్టు కొనుక్కొని మండపానికి వెళ్దాం పద. పాల ప్యాకెట్ ఎందుకురా, కావాల్సింది తాళి కదా. అంటే ఆ తర్వాత జరగాల్సిన కార్యానికి పాలు కావాలి కదా. ఈడియట్, ఎప్పుడు అదే ఆలోచన. ప్రేమించండి, ఆ ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్ళండి, కానీ ఆ ప్రయత్నంలో పేరెంట్స్ని నొప్పించకండి. వాళ్ళు మీ ప్రేమకి వ్యతిరేకులు కాదు. మీ ఆలోచన ప్రేమ దగ్గరే ఆగిపోతే వాళ్ళ భయం పెళ్లి తర్వాత జీవితాన్ని చూస్తుంది. అందుకే మీకు అడ్డుపడతారు తప్ప మీరంటే కోపం కాదు వాళ్ళకి. వాళ్ళ భయానికి ఓ నమ్మకాన్ని భరోసాగా చూపిస్తే చాలు, మీ ప్రేమ మీకన్నా వాళ్ళనే ఎక్కువ సంతోషపెడుతుంది.